రామసేతును ఎందుకు రక్షించుకోవాలి? రామసేతును కాపాడండి, పరిరక్షించండి. శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు ప్రభుత్వాలకు చేస్తున్న విజ్ఞప్తి ఇది. అయితే భారత సంస్కృతిని పరిరక్షించమనే వారిని ఎందుకు మతోన్మాదులుగా, ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు? దీనికి సమాధానం ఒక్కటే. అణు విద్యుత్ ప్లాంట్లకు, అణ్వాయుధ తయారీకి అవసరమైన థోరియం. రాజకీయ నాయకుల హాస్యాస్పద చర్యలతో భారత్ సూపర్ పవర్ కావాలన్న కల కలగానే మిగిలిపోతుంది. మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాలకు వెళితే అక్కడ సారవంతమైన నల్లరేగడి భూమి మెరుపులీనుతూ మనకు కనిపిస్తుంది. మన దేశం ఎదురుచూస్తున్న విద్యుత్ అవసరాలకు జవాబిక్కడే ఉంది, థోరియం. ఈ ప్రాంతంలో ఈ ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఒకప్పుడు వెలుగు కోసం కిరోసిన్ దీపాలు ఉపయోగించిన ఈ ప్రాంతాలలో లభించే ఈ అమూల్య ఖనిజం భవిష్యత్ అణు అవసరాలను తీర్చే అత్యుత్తమ సాధనమని శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ థోరియంను మొదటిసారిగా స్వీడిష్ శాస్త్రవేత్త జాన్స్ జాకబ్ బెర్జెలియస్ 1828లో కనుగొన్నారు. దీనిని పీరియాడిక్ టేబుల్లో 90వ ఎలిమెంట్గా స్థిరీకరించారు. ఎక్కువగా రాళ్లు, నల్లరేగడి భూముల్లో లభించే ఈ ఖనిజానికి నార్వేజియన్ భాషలో వరుణదేవుడు థోర్ పేరిట థోరియం అని పేరు పెట్టారు. ప్రపంచంలో లభించే థోరియం ఖనిజ నిక్షేపాలలో 30% మేర భారత్లో ఉన్నాయి. మొనాజైట్ ముడి ఖనిజంతో కలిసి లభించే థోరియం ఒక నల్లటి పదార్థం. భారత్లో ఈ థోరియం నిల్వలు ఎక్కువగా తీర ప్రాంతాలలో, ఇంకా చెప్పాలంటే రామసేతు సమీపంలో ఉన్నాయి. అందువల్లే రామసేతును పరిరక్షించాలని ఉద్యమిస్తున్న హిందూ మతాభిమానులతో శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు గొంతు కలుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన చమురు ధరలు, కఠినతరమవుతున్న అణు నిబంధనల నేపథ్యంలో భవిష్యత్ అణు అవసరాల కోసం భారత్ తన సొంత అణు రియాక్టర్ను నిర్మించుకోవాలని నిర్ణయించింది. దాదాపు 3 శతాబ్దాల అవసరాలకు సరిపడినంతగా మన తీర ప్రాంతంలో థోరియం ఖనిజ నిక్షేపాలున్నాయి. ఈ ఖనిజ నిక్షేపాలను దేశ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ప్రముఖ అణుశాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పదే పదే గుర్తు చేసేవారు. థోరియం ఇంధన ఆధారిత అణు రియాక్టర్ల విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించాలని, ఈ పని 6-7 ఏళ్ల వ్యవధిలోనే పూర్తి కావాలని ఆయన చెబుతుండేవారు. ప్రస్తుతం రామేశ్వరం ప్రాంతంలో కొనసాగుతున్న సేతు సముద్రం ప్రాజెక్టు ద్వారా ఈ థోరియం నిక్షేపాలు వెలికి వచ్చే అవకాశాలున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అయితే రామసేతును తవ్వించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలపై భారత భూగర్భ పరిశోధనా సంస్థ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ ఆర్ఆర్ గోపాలకృష్ణన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సేతు సముద్ర ప్రాజెక్టు ప్రాంతంలో సముద్ర అలల ప్రవాహ తీవ్రతను ఎందుకు అధ్యయనం చేయటం లేదని ఆయన నిలదీస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద, భారీ ఖనిజ నిక్షేపాలను వెలికి తీయటానికి దేశంలో ఉన్న నల్లరాతి శిలలను నదీ ప్రవాహాల ద్వారా సముద్ర తీరానికి చేర్చి సముద్ర ప్రవాహాలకు గురి చేస్తే తప్ప వాటి నుంచి ఉత్పత్తి అయ్యే ఇసుక నుంచి మనకు అవసరమైన థోరియం, టైటానియం ఖనిజాలను సంగ్రహించలేమని ఆయన స్పష్టం చేస్తున్నారు. మన దేశ భవిష్యత్ అవసరాలకు ఈ 2 ఖనిజాలు అత్యంత అవసరమని, ఈ వనరులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ఆయన చెప్తున్నారు. మనార్ జలసంధి ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన వారధి అక్కడి సముద్రపు టలల ప్రవాహాన్ని అడ్డుకుంటుందని, దీనితో ఖనిజ నిక్షేపాలు తీరానికి చేరకుండా దూరంలోనే ఉండిపోతాయని చెన్నైకి చెందిన శాస్త్రవేత్త ఎస్ కళ్యాణ్ రామన్ హెచ్చరిస్తున్నారు. రామసేతును రక్షించండి. ఈ ప్రాంతంలో ఉన్న రామసేతు కారణంగానే దక్షిణ భారత తీర ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలను సముద్రపు టలలు తీరానికి చేరుస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. అందువల్లే ఈ రామసేతు అంటే ఆడమ్స్ బ్రిడ్జ్ భారత్ వ్యూహాత్మకంగా అత్యంత ప్రధానమైనదని, కనీసం ఈ ప్రాంతంలో సముద్ర అలల ప్రవాహాన్ని అధ్యయనం చేసి వాటి ప్రభావం మన ఖనిజ వనరులపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని కళ్యాణ్ రామన్ అంటున్నారు. అయితే ఈ థోరియం మనకు అంత ప్రధానమైందా అని ఆలోచిస్తే, ఇప్పటి వరకు మన దేశంలోని అణు విద్యుత్ కేంద్రాల ఇంధన అవసరాలను యురేనియం దిగుమతులు తీరుస్తున్నాయి. ఈ యురేనియం ఖనిజ దిగుమతుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలపై మన దేశం ఆధారపడుతోంది. దీనిని అడ్డు పెట్టుకొని అణువ్యాప్తి నిరోధక ఒప్పందం NPTపై సంతకం చేయాలని అమెరికా
మన దేశంపై ఒత్తిడి తెస్తోంది. ఎన్పిటిపై సంతకాలు చేస్తేనే యురేనియం దిగుమతులకు వెసులుబాటు కల్పిస్తామని బెదిరిస్తోంది. మన దేశం అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన దాదాపు 100 టన్నుల యురేనియం ఖనిజ దిగుమతులకు ఎన్పిటిపై సంతకాలు చేయడం అవసరమని అప్పటి భారత ప్రధాని అభిప్రాయపడినప్పుడు అబ్దుల్ కలాంతో సహా పలువురు శాస్త్రవేత్తలు దాన్ని వ్యతిరేకించారు. యురేనియం ఖనిజం కోసం అమెరికా, ఇతర ఎన్ఎస్జి అంటే అణు సరఫరా గ్రూప్ దేశాల ముందు భిక్షాపాత్ర పట్టుకుని నిలబడ్డం కన్నా సొంతంగా థోరియం ఆధారిత అణు రియాక్టర్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని వారు కేంద్రానికి సూచించారు. థోరియం ప్రధాన వనరు అయిన మొనాజైట్ నిక్షేపాలు కేవలం తీర ప్రాంతాలలో మాత్రమే కాక మన దేశంలోని రాంచీ, బీహార్, తమిళనాడు తదితర ప్రాంతాలలో కూడా లభ్యమవుతున్నాయి. ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతూ వస్తున్న పెట్రోలియం, బొగ్గు ధరలు విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని కూడా భారీగా పెంచి వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపుతున్నాయి. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తిలో 68% మేర బొగ్గును వినియోగిస్తున్నారు. బొగ్గు వినియోగంతో వాతావరణ కాలుష్యం మాత్రమే కాక పర్యావరణ పరంగా కూడా సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక బొగ్గు గనులు పరిమిత స్థాయిలో ఉండటం కూడా మరో ప్రధాన సమస్య. ప్రస్తుతం ఉన్న బొగ్గు నిక్షేపాలు ఈ శతాబ్ది చివరితో నిండుకుంటాయని అధికారిక అంచనాలు చెబుతున్నాయి. 2050 నాటికి విద్యుత్ వినియోగం ప్రస్తుత స్థాయి కన్నా రెట్టింపు అవుతుందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్న అంచనాలు వింటుంటే బొగ్గు వినియోగంపై ఆందోళన కలుగుతున్న మాట వాస్తవం. ఈ పరిస్థితుల్లో థోరియం ఆధారిత అణు విద్యుత్ రియాక్టర్లను ఏర్పాటు చేసుకుంటే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రయోజనకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. థోరియంను అణు విద్యుత్ ఇంధన వనరుగా వినియోగించుకుంటే ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తిలో 3% మేర ఉన్న అణు విద్యుత్ 2050 నాటికి 25% చేరుకుంటుంది. ప్రస్తుతం అణు విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్న ఖరీదైన యురేనియం వంటి వాటి స్థానంలో అత్యంత చౌకగా లభించే థోరియం వినియోగించుకోవచ్చు. ఇది మన దేశంలో అపారంగా లభించడం మాత్రమే కాక యురేనియం కన్నా 200 రెట్లు విద్యుత్ ఉత్పత్తి సాంద్రత కలిగి ఉన్న ఖనిజం. థోరియం వనరుల వినియోగం ద్వారా రానున్న కొన్ని శతాబ్దాల పాటు భారత్ విద్యుత్ అవసరాలు తీరటమే కాక థోరియం ఆధారిత ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లను ఇతర దేశాలకు, ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, తూర్పాసియా ప్రాంత దేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని కూడా సంతరించుకోవచ్చు. భారత్ తయారు చేసే థోరియం ఆధారిత అణు రియాక్టర్లు చౌకగా లభించడం మాత్రమే కాక అత్యంత సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉండడంతో అనేక దేశాలు భారత్తో అణు వాణిజ్యాన్ని పెంచుకునేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. అద్భుతం అండి, చాలా అద్భుతంగా ఉంది. మన శాస్త్రవేత్తలు, భూగర్భ నిపుణులు అంచనా వేస్తున్న థోరియం ఖనిజాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో? అద్భుతం కదా ఇవన్నీ నిజమైతే కనుక. ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు అందించాలని చేసే ప్రయత్నానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ సూచనలు, సలహాలని కూడా మాకు అందించడం.